నేను వెంకీ మూవీలో నుంచి శ్రీమ శ్రీకాకుళం పాట పాడు. ఆడియన్స్ అందరికి మడత పడిపోవాలి ఈ సాంగ్ తో. ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతకేమో శ్రీకాకుళం, అరే కులుకేమో మల్కీపురం, సిలకేమో శ్రీకాకుళం, కులుకేమో మల్కీపురం, సొగసేమో ఈసాపట్నం, జగదమ్మ జంక్షన్, అరే పెదవేమో పీఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం పిమిలి బిచేరో, ఇది తక్కలి తక్కుదిరో, మామ పులిని కుల్దిరో, పురకారకి తరణికి రక్కించే కిల్లం పూడి సర్కేరో, మాస్తో పెట్టుకుంటే పడు తడిపోతే, ఒంట్లో ఒక్కో నరం వెలి కడిపోతే, అరే పులుగేమో మల్కీపురం. పనగడి పొలు చూసే పులగడి బుక్స భోగాపురం పూరల కావడి ఎగో చూసే పనాకి మిడి కొబ్బరి జలిమిడి మూసపైన పుంజుకొని రోషం వస్తే అబ్బాడి ముందు వెనక నోట్లో ఉన్న 30 పళ్ళోడి అబ్బా అవద్దుసనైపోతాదే అప్పుడే పిండి పిండి కోసిన రాజమండ్రి పల్క దోరజా పళ్ళ బండి పూల పంటకి వచ్చి పాల పిండి చుక్కలు పడేది లాగేతన బండి మాస్తో పెట్టుకుంటే పడతడిపోతే ఒంట్లో ఒక నరం పెళ్లి కడిపోతే మాస్తో పెట్టుకుంటే పడతడిపోతే ఒంట్లో ఒక నరం వెలి కడిపోతే సిలకేమో శ్రీకాకుళం అరే కులుకేమో మల్కీపురం సిలకేమో శ్రీకాకుళం కులుకేమో మల్కీపురం సొగసేమో ఈసాటం జగదమ్మ జంక్షన్ రో అరే పెదవేమో పీఠాపురం రుచి చూస్తే మిఠాయిపురం నడుమేమో గరం గరం పిమిలి బిచేరో ఇది తక్కలి తక్కులిరో మామ బులిని కుల్దిరో పురకారకి తరణికి రక్కించే కిల్లం పూడి సర్కేరో మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది ఒంట్లో ఒక్కో నరం వెలి కడిపోద్ది మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది ఒంట్లో ఒక్కో నరం వెలి కడిపోద్ది మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది ఒంట్లో ఒక్కో నరం వెలి కడిపోద్ది మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది ఒంట్లో ఒక్కో నరం వెలి కడిపోద్ది. Excellent performer, the second rock star. I love your muffler. I love your shirt. I love your jeans. I love your kids. I love your style. I love your singing. And I love your dancing too. Wow. I think stage per, on stage, I'm sorry, had I known Telugu, I would have loved to speak Telugu today, but English, Hindi combined together. This guy has a lot of potential to become a great singer in Andhra, not only in Andhra, in India as well. Yeah. And keep Hindi आता है आपको? नहीं, सबको आता है हिंदी यहाँ पर. हम लोग हिंदुस्तानी हैं. But I believe you are from North. आप North से हो ना? North होने के बावजूद भी आपने तेलुगु गाना अटेम्प्ट किया, इतना बढ़िया गाया. I was spellbound. मैं देखता रह गया इनफैक्ट आपको. Very good. God bless you. Yo. Yes sir. Yo. Yo sir. విజేష్, గుర్తుపట్టావా నన్ను? నా కాలంలో నువ్వు ఒక శిల్పివి. నిన్ను చెక్కింది నేనే. నువ్వు చెక్కావా? దేని పెట్టి? రంపం సార్. కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు శిల్పం కాదు సార్, నేను పేరు ఏం పెట్టానో తెలుసా సార్? చెప్పు నాయన. జిల్ జిల్ జిలేబీ. అంటే శిల్పానికి జిలేబీ అని పెట్టా అంటే వాటిని సాయంత్రం సరదాగా నవ్విలేవాడు అనమాట. సరే కానీ ఓకే రితేష్, మరి అప్పట్లో శిల్పంగా ఉండేవాడు, ఇప్పుడు ఏ దేవుడు ప్రాణం పోసాడో నేనే పోసుంటానులే. మళ్ళీ నీ సోదప్పి మను గారు ఏమంటారో చూద్దాం. మను సార్ కరెక్ట్ గా పెట్టావు మా వాడికి. అలా పెట్టు గడ్డి. ఎందుకంటే అప్పుడప్పుడు మతి భ్రమిస్తూ ఉంటది. మతి భ్రమించి బఠానీల బాబురావు, చెనక్కాయల శంకర్రావు అనుకుంటూ అలా తిరుగుతుంటూ ఆ రోజుల్లో అనుకుంటూ గుడుంబ శంకర్ అని కూడా పేరుండేది సార్. గుమ్మడికాయల గుండూరావు. మొత్తానికి అతను నదుల పక్కన, సముద్రాల పక్కన, కాలవల పక్కన ఎక్కువ కనపడతా ఉంటాడు. కాబట్టి మెయిన్ రోడ్డు దాటి కిందకి దిగబాకు. సంచలనం. రితేష్,
నిజంగా రాకింగ్ పెర్ఫార్మెన్స్. కాకపోతే ఈ సాంగ్లన్నీ కూడా నువ్వు పాడేది తో పాడుతున్నావు కదా, నీకు పిచ్ పైన వచ్చేసి హై అనిపించినప్పుడు ఒక నోట్ తగ్గించుకో. ఇవన్నీ లో నోట్స్ అన్నీ కూడా సమ్ టైమ్స్ కొంచెం క్లియర్గా వినపడతలా. తానే అక్కడ చోక్ వచ్చేస్తుంది, వాయిస్ ఓవర్ బ్రైట్ అయిపోతే నీకు వాయిస్ ఇప్పుడు మారే వయసు కదా, అందుకని కంఫర్టబుల్ శృతిలో నువ్వు పాడితే బాగుంటుంది. మిగతా యాటిట్యూడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. రితేష్కి స్టేజీలో పాడటం అంటే వెనతో పెట్టిన విద్య అన్నట్లు నువ్వు ఈ స్టేజీని బాగా ఉపయోగించుకుంటున్నావు అనేది మిగతా పిల్లలు గ్రహించాలి. కీప్ ఇట్ అప్. శనక్కాయల శంకర్ వచ్చి శ్రీకృష్ణ దేవరాయలు. అంత పెద్ద మాటలు మాట్లాడకు. మీరు ముద్దుగా రాయా అని పిలవండి సార్. మీరు ముద్దుగా రాయా అని పిలవండి సార్. గుండ్రాయా బండరాయా? మామూలు రాయి సార్. గులకరాయి, కంకర్ రాయి సార్. వెరీ గుడ్. అంటే నీకు నువ్వే పేరు వెతుక్కోవడంలో కూడా ధర్మం పాటిస్తున్నావు నువ్వు. వెరీ గుడ్. అయితే మార్కులు ఇచ్చేద్దాం. 75 marks. థ్యాంక్ యూ సార్. మురళీ సార్. రితీష్ చాలా బాగా పాడతాడు. ఎంత బాగా పాడావంటే నీ వాయిస్కి తగినట్టుగా పాటలు సెలెక్ట్ చేసుకొని పాడుతున్నావు. సరేనా సార్? మీరు కాంచనా సినిమా చూసారా సార్? ఎందుకు అడుగుతున్నావు? భయం పుట్టలేదా సార్? ఏంటి భయం పుట్టలేదా? అందులో యాక్ట్ చేసింది నేనేక, నాకెందుకు భయం? సార్ నేనేగా యాక్ట్ చేసింది. అబ్బబ్బబ్బ. అందులో నేను ఒక పాట కూడా పాడాను. ఏ పాట సార్? అన్ని దానిమ్మకాయ కొరకపోతే చింతకాయ ఊగే బత్తాయికాయ చప్పరిస్తే కందికాయ. అన్ని కాయలేనా సార్? అన్ని కాయలే. తర్వాత పాట పడుతుంది మేడం. కొద్దిగా జడుచుకున్నట్టు ఉన్నారు. కొంచెం చాలా. అయ్యో, అరుపుకి బయట మొత్తం మర్చిపోయాను. సరే, చాలా బాగుంది. పైన పడేటప్పుడు సమ్ టైమ్స్ అది వర్కౌట్ అవుతుంది. ఓపెన్గా పడేటప్పుడు సమ్ టైమ్స్ నీకు తెలియక అది ఆ చోక్ వచ్చేస్తుంది. సో అది చూసుకో. తర్వాత ఇంకేమీ చెప్పక్కర్లే. మ్యామ్ మార్క్స్ 70 marks. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.